చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు ఏదో కులాన్ని మతాన్ని మార్చే దేవుడు అనుకుంటారు. యేసు ప్రభు కులాన్ని మతాన్ని మార్చే దేవుడు కాదండి. మన పాపాల కోసం మరణించిన దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభుని నమ్ముకొని పరలోక రాజ్యము దొరుకుతుంది. మేము కూడా ఒకప్పుడు పచ్చబొట్లు వేసుకొని గంజాయిలు తాగకుండా రోడ్ల మీద తల్లిదండ్రులు బాధ పెట్టుతున్నాం. ఎప్పుడైతే బైబిల్ని చదవడం మొదలు పెట్టామో యేసు ప్రభు మా జీవితాలను మార్చే, కులాన్ని మతాన్ని మార్చే పుస్తకం కాదు, మన జీవితాలను మార్చే పుస్తకం. చదివి చూడండి, దగ్గర ఉన్న చర్చికి వెళ్ళండి. యేసు ప్రభు రాబోతున్నాడు. అందరు ఏమనుకుంటాం, ఇల్లు కట్టుకున్నాం, బిల్డింగ్ కట్టుకున్నాం, ఇంకా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలుసా? ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకొని మరణిస్తారో వాళ్ళకి పరలోక రాజ్యము దొరుకుతుంది. యేసు ప్రభుని నమ్ముకోకుండా మరణించారనుకో, ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను. యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోక రాజ్యం దొరుకుతుంది నీకు. దేవుని మాటలు చదువుకోండి, సరే నమ్మ. చదువు మొదలు పెట్టాను, నా జీవితం అంతా మార్చబడ్డాను. ఆ రోజు నుంచి దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్నాను. చాలా మంది యేసు ప్రభు కులాన్ని మతాన్ని మార్చే దేవుడు అని చెప్పి చాలా మంది అనుకుంటారు, కానీ యేసు ప్రభు కులాన్ని మతాన్ని మార్చే దేవుడు కాదండి, జీవితాలను మార్చే దేవుడు. ఎప్పుడైతే బైబిల్ చదువుతామో మన జీవితంలో వెలుగు వస్తుంది.